ఇది 4 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. కానీ ఇప్పటికీ ఆ రోజు నేను నిద్రలో గుంకుమంటూ లేచేంత భయానకంగా గుర్తుంది. నా స్వప్నాల్లో ఆ మహిళ భయంకరమైన ముఖం కనిపిస్తే నేను అరుస్తూ మేలుకుంటాను. ఇప్పుడు ఈ కథ టైప్ చేస్తున్నప్పుడే నా చర్మంపై బుండ్రని వణుకు పుడుతుంది. పక్కదారి విచ్చటి చెమట పడుతుంది. జూన్ మధ్యలో ఓ మబ్బు కమ్ముకున్న వర్షపు సాయంత్రం. ఆకాశం పూర్తిగా వెలుగులేక నిశ్శబ్దంగా వర్షం కురుస్తూనే ఉంది. మనసు కుదించేసే వాతావరణం. నేను ఇంటి ముందు ఉన్న వరండాలో అడి పడకముందే దుస్తులు తీసుకురావాలన్న తొందరలో ఉన్నాను. అప్పుడే ఓ తడిసిన కనసెగ నా చూపును ఆకర్షించింది. నేను తిరిగి చూశాను. నా ఇంటి డ్రైవే చివర ఓ మహిళ నిలబడి ఉంది. మొదట నేను చూసినప్పుడు ఆమెకు తల లేదనిపించింది. కాస్త కేక వేశాను. చిన్న దిగ్భ్రాంతి కేక. కాని గమనంగా చూసినప్పుడు ఆ దృశ్యం ఇంకా భయంకరంగా మారింది. ఆమె తల వెనక్కి పూర్తిగా వంచబడింది. అసాధారణంగా ఎముక విరిగినట్లుగా ఆమె నోరు పూర్తిగా తెరిచి ఉంది. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు, కదలలేదు, కళ్ళద్దాలు లేవు. కేవలం ఆకాశం వైపు చూస్తూ నిలబడి ఉంది. నేను ఒక నిమిషం పూర్తిగా ఫిక్స్ అయిపోయాను. ఆమె ఎట్టు చూడలేదు, కదలలేదు. నా లోపల గట్టిగా ఆమెను నొప్పించుకో అనే భావన వచ్చింది. అందుకే నేను మౌనంగా దుస్తులు తీసుకుంటూ ముందుకు సాగాను. అప్పుడే ఆమె తల ఒక్కసారిగా నన్ను వైపు తిరిగింది. నా గుండె ఆగినట్టయింది. ఆమె ముఖంలో ఓ భయంకరమైన ఆనందం నిండిన చిరునవ్వు ఉంది. అది నిజమైన నవ్వు కాదు. మానవత్వానికి విరుద్ధంగా ఒక మాస్క్ లాగా ఆమె కళ్ళజోల లేకుండా నవ్వుతూనే ఉంది. నా అంతర్యామి రవుతుంది. ఇది మామూలు మనిషి కాదు, ప్రమాదకరం. వెంటనే నేను ఇంట్లోకి పరిగెత్తాను. తలుపు వేసి లోపలికి దూకేసి తాళం వేశాను. 3 సెకండ్లలోని భయంకరమైన మోత, తలుపుపై ఒక శక్తివంతమైన దెబ్బ. నేను భయంతో అరచాను. దుస్తులన్నీ నేలపై విసిరేశాను. నేలపై కూర్చున్నాను. ఏం చేస్తున్నావు అని అరిచాను. సమాధానం లేదు, కేవలం నిశ్శబ్దం. తలుపు ఎప్పుడు వేశానో ఇంకా గుర్తుంది. కాని ఆమె అద్భుతంగా వేగంగా వచ్చి తలుపుపై తలతో దెబ్బ కొట్టింది. ఎలా సాధ్యమైందో అర్థం కాదు. చివరకు పోలీసులకు ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. కానీ నాకు మరో భయం. ఆమె ముఖం రక్తంతో నిండిపోయింది. కానీ ఆమె నవ్వు ఆగలేదు. ఆమె ఎవరో, ఎందుకు అలా చేసింది నాకు ఎప్పటికీ తెలియదు. కానీ ఆ చిరునవ్వు ఇంకా నన్ను వెంటాడుతుంది. వర్షం పడుతున్న ప్రతిసారి నేను ఆ రోజు గుర్తు చేసుకుంటాను. అదృష్టాన్ని